అందరికీ నమస్కారం అండి. మీరు జున్నును వండుకుని చాలాసార్లు తిని ఉంటారు. బట్ ఎప్పుడైనా జున్నుతో కర్రీ ట్రై చేశారా? ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ మీకు జున్నుతో 2 రకాల కూరలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. జున్ను పాలని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత దీనిలో ఉప్పు కారం వేసుకుని కలుపుకోవాలి. దీనిలో మనం బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ వేయకూడదండి. మామూలుగా మనం జున్ను స్వీట్ చేసుకునేటప్పుడు వేసుకున్నట్టు కాదు, జున్ను పాలు తీసుకున్నట్టు ఉప్పు కారం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మామూలుగా ఎప్పుడు జున్ను ఉడకపెట్టుకున్నట్టే ఉడకపెట్టుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని వేడెక్కాక నూనె వేసుకుని దానిలో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేదాకా వేయించుకుని ఇప్పుడు దీనిలో టమాటా ప్యూరీ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు వేగనిచ్చి ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకుని కలుపుకుని వేగనివ్వాలి. జున్ను ముక్కలు వేసుకుని కలుపుకొని వేగనివ్వాలి. కొంచెం గరం మసాలా వేసుకుని కలుపుకున్నాక కొంచెం వాటర్ పోసుకుని ఉడకనివ్వాలి. మనకి కూర ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నప్పుడు కొంచెం క్రీమ్ వేసుకొని కలుపుకోవాలి. క్రీమ్ కనుక లేకపోతే పాల మీద మీగడ వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన జున్ను కూర రెడీ అయిపోయింది. ఈ కూరని మీరు అన్నంతో కానీ చపాతీతో కానీ ఎలా తినొచ్చు, చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం జున్నుతో సెకండ్ రెసిపీ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని వేడెక్కాక నూనె వేసుకుని దానిలో మసాలా దినుసులు, జీలకర్ర వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయల్ని వేయించుకుని ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేదాకా వేయించుకుని ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు వేసుకుని మగ్గనివ్వాలి. ఇంతలో ఇంకో స్టవ్ మీద బాండీలో నీళ్లు పెట్టుకుని దానిలో పాలకూర వేసుకుని మగ్గించుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూరని మిక్సీ జార్లో తీసుకుని పేస్ట్ కింద చేసుకుని మూకుల్లో వేసుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత దీనిలో కారం, పసుపు, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకుని ఇప్పుడు దీనిలో జున్ను ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని నీళ్ళు ఎగిరిపోయేదాకా ఉంచుకొని కొంచెం క్రీమ్ వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర జున్ను రెడీ అయిపోయిందండి.
బటర్ నాన్తో కనుక తింటే భలే ఉంటుందండి. చపాతీతో కూడా చాలా బాగుంటుందండి. సో ఈసారి ఎప్పుడైనా జున్ను పాలు ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి.